నమస్తే అండి. నమస్తే. రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, జగన్ కాళ్ళు గడిపి మీరు నెత్తిన పోసుకోవాలని. సో దీనికి ఏమంటారు? జగన్ కాలు గడగడం ఏంటండి? యాక్చువల్లీ ఇప్పుడు జంతువుల కొవ్వు కలిసింది అనేది సరే, ఓకే, అది ఓకే, పక్కన పెడదాం. అసలు నెయ్యే కాదని చెప్పారు కదండి. ఇప్పుడు తిరుమల లడ్లు దాదాపు 20 కోట్ల లడ్లు విక్రయం చేశారు 2019 నుంచి 2024 వరకు. సో అందులో అసలు నెయ్యే కాదు, అంత కెమికల్తో, సింథటిక్ పౌడర్తో ఏదో తయారు చేశారు, ఏదో పామ్ ఆయిల్ వారో ఏదో ఒకటి వాడో అంత తయారు చేశారు. సో దానికి సమాధానం ఏం చెప్తారు రోజా గారు? సో రోజా గారి గురించి అసలు మాట్లాడకూడదండి, ఎందుకంటే రోజా గారు ఓడిపోయింది వైసీపీ వాళ్ళ వల్లనే ఓడిపోయారు. అసలు ఆమెకు సంబంధం లేదు, పార్టీకి, కూటమి ప్రభుత్వం సంబంధం లేదు. ఆమె 2024లో ఓడిపోయింది ఓన్లీ నగరిలో వైసీపీ వాళ్ళ దాంట్లోనే వాళ్ళు వ్యతిరేకం వల్ల ఓడిపోయారు. అక్కడ జనాలు ఓడగొట్టింది అందుకే. అంటే కళ్యాణ్ గారిని నలుమూలల నుంచి దాడి చేస్తున్నారు, అంటే ఇబ్బందులు పెడుతున్నారు, ఎందుకంటారు? ఎందుకంటే ఏం చెప్పగలమండి, ఇప్పుడు ఎవరైనా సరే తన పని తాను చేసుకునేటప్పుడు 4 రకాల మనుషులు వస్తారు బయటికి. ఎదిగిపోకూడదు లేదా ఎంతో పైకి స్థాయికి వెళ్ళకూడదు అని చెప్పి. సో అలానే చాలా మంది ప్రతిపక్ష పార్టీలు అన్ని పవన్ కళ్యాణ్ మీద బాగా దాడి చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు బెదరడు అదరడు. సో తన పని తాను చేసుకుంటూ ప్రజలకు మేలు చేస్తూ వెళ్తున్నాడు. సో ఇందులో వాళ్ళను పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం తగ్గేది లేదు, వెళ్తూనే ఉన్నాడు. సో సార్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ బలం వచ్చేసి ఆయనకు ప్రజలే. సో ఆ ప్రజలు లాస్ట్ వరకు సపోర్ట్ చేసి ఆయన్ని సీఎం గా కూర్చోబెడతారా? మళ్ళీ పక్కాన సీఎం అనేది కాదు, మంచి పదవులను కూర్చోబెడతారు. సీఎం అనేది కాదన్న. ఇప్పుడు ఆల్రెడీ మన మహారాష్ట్రలో జరిగినటువంటి మన అదే సింగ్ సంబంధించి వాళ్ళు ఏదేదో పెద్ద ఒక సభ జరిగింది. మంచిగా అక్కడ వెళ్తే ఒక భగత్ సింగ్ స్టైల్లో లేరు. సో ఆ స్టైల్ బలం ఉండేదన్న. సో మహారాష్ట్రలో ఒక పవన్ కళ్యాణ్ చూశారు మొన్ననే, చాలా పెద్ద రేంజ్ లో ఉంది. సో ఇండియా వైజ్ గా పెద్ద రేంజ్ లో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమవుతారో తెలియదు, సీఎం అంతకన్నా మించి కావచ్చు. సో సీఎం స్థానంలో అయితే మేము చూడాలనుకుంటున్నాం. డిప్యూటీ సీఎం దాకా వచ్చారన్న, సీఎం ఎంతసేపు అన్న అవుతారు. సో కళలను కొద్దిగా అణుచుకోవాలి. మేము జనసేన కార్యకర్తలుగా, ఒక జనసేన అభిమానిగా, పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నానండి, సీఎం పదవిలో మా అన్నను అదే పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నాం అంతే. అంబాటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు చంద్రబాబు ఇష్యూతో, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా చేసిండు, ఎలా అనిపించేదే ఉంది. ఆయన చేసిన పనికి మంచిగానే ఇచ్చారు. అంటే అంబాటి రాంబాబు ఇల్లు ధ్వంసం చేశారు, కొంతమంది ఏమంటున్నారంటే అలా చేయడం తప్పు కదా అంటున్నారు, మీరేమంటారు? అంటే వీళ్ళు ఏంటంటే, వీళ్ళు పార్టీ కదా ఆవేశంగా పోయినరు, కానీ ఇల్లు ధ్వంసం చేయొద్దు. వాడికేదో ఆయనకి వేయాలి శిక్ష, కానీ ధ్వంసం తెస్తే ఎవరికి పోయింది. ఇప్పుడు వాళ్ళకు మీకు తేడా లేదు కదా, ధ్వంసం చేయకూడదు. ఆయన ఒక ముఖ్యమంత్రిని అలా అనుడు అది కరెక్ట్ కాదు అసలు. ఆయన ఒక పెద్దోడు, కానీ ఆయనకు అసలు బుర్రే ఉండదు, ఏం మాట్లాడుతాడో ఎప్పుడు తెలియదు. అంబాటి రాంబాబు అరెస్ట్ చేయడం కరెక్టే అంటారమ్మా? ఖచ్చితంగా. ఆయన ఎప్పుడు ఇదే వాగుతాడు. రోజాకి ఆయనకు తేడా ఎక్కడుంది మరి? ఎక్కడుంది? అట్లా ఒక ముఖ్యమంత్రి అంటే ఏంటి, ఒక ప్రతినిధిని పట్టుకొని లేనిపోని మాటలు అంటే ఎవరు పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ ఆవేశం తగ్గితావా? ఇప్పుడు అవతల పార్టీని ఎప్పుడు ఏడ దొరికితే పట్టాలని చూస్తారు, వీళ్ళు ఏడ దొరికితే పట్టాలని వాళ్ళు చూస్తారు. వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒకటే కదా. కొంతమంది అంటున్నారు వైసీపీలో ఉన్న వాళ్ళు పదవి ఉన్నా లేకపోయినా ఆ బూతుల పురాణం మాత్రం తగ్గారు అంటున్నారు సోషల్ మీడియాలో, మీరేమంటారు? తగ్గించుకోకుండా వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది. బూతుల పురాణం తగ్గియరనుకో, తగ్గేయకుంటే ఎవరికి? ఇప్పుడు వాళ్ళకి ఎంత చెడ్డ పేరు వచ్చింది. బూతులు రోజాకు, ఇంకొక ఆయన ఎవరు ఉంటాడులే బక్కోడు, రాంబాబు, వీళ్ళందరికి ఎంత చెడ్డ పేరు వచ్చింది. పార్టీ కూడా ఎంత డ్యామేజ్ అయింది, అది అర్థం కావట్లేదా? అది ఆ బూతులు మర్చిపో అంటే ఉంచుకో, దాచిపెట్టుకో, కడుపులో దాచిపెట్టుకొని మళ్ళీ గెలిచినప్పుడు మళ్ళీ మాట్లాడుండి. కాదమ్మా, ఇలానే ఈ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తిట్టుకుంటూ ఉంటే అసలు పరిస్థితి ఏంటి జగన్ గారి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి ఆయన నిజంగా మొదటి నుంచి కూడా వాళ్ళని ఇట్లా తిట్టిపిచ్చేది అసలు చాలా మంది ఆయనే అంటారు. సరే కాదనుకో, వాళ్ళని పిలిచి గద్దించుకోవాలి కదా, మన పార్టీ దెబ్బతింటది ఏంది బూతల పంచంగం అని. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పటలే? ఒక ముఖ్యమంత్రి అప్పుడు భువనేశ్వరం తిట్టిండు, మొన్న ఒక ఆయన ఏదో తిట్టినందుకు మనం సస్పెండ్ చేసిండు. అంటే ఆడోళ్ళ గురించి వద్దని చంద్రబాబు నాయుడు ఎంత మంచిగా చెప్పిండు. మరి అలా నువ్వు చెప్పుకోవచ్చుగా, నువ్వు కూడా ముఖ్యమంత్రిగా. వీళ్ళందరూ నీ కింద పనిచేసేటోళ్ళు చెప్పుకోవాలి.
జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఇక ఆయన ఇట్లా చెప్తాడు, ఇది ఇట్లా నాది రాని, నేను ఒక్కొక్కళ్ళ పేరు రాసుకుంటా, ఒక్కరిని వదిలిపెట్టను, ఇక అదే మాట్లాడతాడు. ఇంకేమన్నా మాట్లాడతాడా? అమ్మ, చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏంటమ్మా? చంద్రబాబు నాయుడికి జగన్ గారికి తేడా ఏంటంటే చెప్పనా, నక్కకు నాగలోకం అంత తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పు, ఆయన ఆడళ్ళ పట్ల కానీ ప్రతిది కూడా ఆయన ఆలోచించి ఏ పనైనా ముందేస్తాడు, అడిగేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని తిట్టమని చెప్పినావు, మగవాళ్ళని తిట్టమని చెప్పినావు. ఆయన నేర్పించింది ఏంది? అసలు ఆ పార్టీకి నువ్వు ఏం మెసేజ్ ఇచ్చి ఏం నేర్పించినావు? ఇప్పుడు వీళ్ళ ఇది ఎమ్మెల్యే ఏదో తప్పు చేసినందుకు నిరసనలే చేస్తుండ్రు, రోడ్డు మీద ధర్నాలే చేస్తుండ్రు. మీరేమన్నా తక్కువనా? మీరేం తక్కువ కాదు. అమ్మ, పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇలా మీ వైసీపీ వాళ్ళు భాష మార్చుకోకపోతే తోలు తీస్తా అని. సో తోలు తీయారంటారా వద్దంటారా? పవన్ కళ్యాణ్ అన్నది ముమ్మట కరెక్ట్. తోలు తీసుడేంది? తోలు తీసి ఎండేయాలి. ఇంకొకసారి విమర్శించకుండా గలీది మాటలు అనుకుంటా ఇంత అంటావు కానీ ఇటు అంటారా? ఇటు మనోళ్ళు ఎవరన్నా తిట్టుకుంటారా? అంటే ఏర్బంధం చేస్తారా అనుకుంటారు, కానీ నేను అలా అంటలేదు. ఇప్పుడు మనోళ్ళు ఉండరు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఉండరు అనుకో, అసలు తిట్టుకుంటారా? ఆడవాళ్ళు వచ్చి వాడి ఇది వీడిదని తిడతారా? ఎవరో కోలుకోవింది అంటది, కానీ అసలు అలా విమర్శించుకోరు. వాళ్ళని చూసి వీళ్ళని నేర్చుకుంటారు. ఇంకా నన్ను అడిగితే వివాదంలో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కాంట్రవర్సీ అవుతుంది. రీసెంట్ గా సిట్ దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత రోజా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో జగనన్న కాళ్ళు గడికి పవన్ కళ్యాణ్ నీళ్ళు తలపైన పోసుకునే విధంగా, అంటే ఇంకా చాలా కూడా అంటున్నారు. సో ఈ వ్యాఖ్యలకు మీరు ఏ విధంగా సమాధానం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కాళ్ళు ఎందుకు గడిన ఎత్తి మీద మోసుకోవాలో అసలు ఆమెకు క్లారిటీ ఉందా? మీ జగన్ అయితే మీరు ఏమంటారు, కాళ్ళు గడి మీరు పోసుకోర్రి. పవర్ స్టార్ ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ చేసి ఆయన ఎందుకు బ్లేమ్ చేస్తుర్రు? ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఇవన్నీ వర్డ్స్ లూజ్ అయ్యి ఒకళ్ళకి వచ్చే ఫేమ్ అంతా, ఆయన గ్రాఫ్ అంతా ఎంత తగ్గించాలన్నా పవర్ స్టారే. అండ్ మోర్ ఓవర్ జగన్ కాళ్ళు గడి నెత్తిలో పోసుకునే అంత ఏం చేసిండు సొసైటీకి? ఇంకా పవర్ స్టార్ అన్న చేసిండు అంతో ఇంతో. మన తెలంగాణలో ఒక టెంపుల్ కి మనీ ఇవ్వడము, ఎక్కడైనా సరే రియాక్ట్ అవ్వడం, తెలంగాణలో హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. అంతేగాని కాళ్ళు గడి నెత్తిలో పోసుకోవాలంటే, ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాళ్ళు కడిగి వాళ్ళ నెత్తి మీద పోసుకోవాలా? వాళ్ళు ఏం చేస్తారు సొసైటీకి? ఏం చేస్తుర్రా? ఇన్ని జరుగుతున్నాయి, వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతుర్రా? అలర్ట్ అవుతుర్రా? అదే పవర్ స్టార్ అయితే వెంటనే రియాక్ట్ అవుతారు, దేని దానికైనా రియాక్ట్ అవుతారు. అంతేగాని కాళ్ళు కడగడాలు, నెత్తి మీద పోసుకోవడాలు ఇవన్నీ ఎందుకు? వీలే కడుక్కొని మీరు పోసుకోరు. రోజా గారు వైసీపీ పార్టీ విధంగా పడిపోవడానికి మెయిన్ రీజన్ రోజా లాంటి వాళ్ళు వాళ్ళ నోటి దూర్స్ అని చెప్పేసి జనాలు అభిప్రాయపడుతున్నారు. నిజమే అంటారా? మనం అనుకోవచ్చు రోజా గారికి కొంచెం నోటి దూలా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆమె ఏదైనా సరే పాలిటిక్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని పాయింట్అవుట్ చేయడం, నాగబాబుతోనే జడ్జిగా చేసి ఆయనని పాయింట్అవుట్ చేయడము, అంటే ఎలాంటి హ్యుమానిటీ లేకుండా పోయింది ఆమెకి. ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీవి, పాలిటిక్స్ కి వచ్చినావు, దాన్ని దీన్ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయాలి. అంతేగాని నువ్వు మళ్ళీ పాలిటిక్స్ లో పోతే మళ్ళీ ఇండస్ట్రీకి రావద్దు. ఎందుకంటే వీళ్ళందరినీ బేర్ చేయాలి నువ్వు ఫ్యూచర్ లో, అలా ఉండాలి.